కామన్ మ్యాన్కి ముసుగేసి పసుపు సైనికుడు అండేవాడు. అందుకనే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎవరు కూడా చేబ్రోలు కిరణ్ అరెస్ట్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఎందుకంటే వాళ్ళు చేసిన హననం అది. మీరు భువనేశ్వరి దేవిని తిట్టినందుకు మీరు ఎవరైనా అరెస్ట్ చేసి ఉంటే ఇప్పటికైనా ఈ ఏడాది కాలంలో, లేదంటే ఇదే ఖమ్మంపాటి శిరీష గారిని హననం చేసినందుకు మీరు అరెస్ట్ చేసి ఉంటే, అమరావతి మహిళలకు పేర్లు పెట్టినందుకో, బాలకోటని తిట్టినందుకో, లేదా మన వెంకటకృష్ణ గారిని తిట్టినందుకో మీరు చర్యలు తీసుకొని ఉంటే మేము అంటాం ప్రభుత్వాన్ని శభాషణని. అంటే మీ సైనికుని మీరు బదించి రాజు కోసం ఎవరు యుద్ధం చేస్తారండి? జగన్మోహన్ రెడ్డి గారిని చూడండి, మరి ఆయన ఏం చేశాడు? కొడాలి నానిని ఏం మాట్లాడాడు? ఆయన స్పీకర్ గారు ఏం మాట్లాడిండండి? కమ్మన ఒక వైరస్ అన్నాడు, ఆనందపడ్డాడు. ఆయన జోగి రమేష్ గారికి మంత్రి పదవులు ఎందుకు ఇచ్చాడండి? ఇక్కడ చర్యలు తీసుకోవద్దని కాదు, లేదా కిరణ్ అలా మాట్లాడమని కాదు. అంటే ఇక్కడ కాదండి, మీరు దయచేసి మళ్ళీ మనం రెగ్యులర్ దీంట్లోకి వెళుతున్నాం. మీ లైన్ కరెక్టే, కానీ మీరే అన్నారు ఈ కేసులతోనో లేకపోతే ఇటువంటి వాటితోనో ఇది ఆగదు, ఎంకరేజ్ చేసేవాళ్ళు ఉన్నంత కాలం అనేది మీరు చెప్తున్నారు. నేనేమంటున్నా, ఎంకరేజ్ చేసేవాళ్ళే ఆ ఎంకరేజ్ చేయడం మానుకోవాలి. ఎవరు చెబితే వింటారో వాళ్ళు పెదవి విప్పాలి. ఆ పొజిషన్లో జగన్మోహన్ రెడ్డి గారు పెదవి విప్పడు. జగన్మోహన్ రెడ్డి గారు ఇంక ఎంకరేజ్ చేశాడు, అందరికి తెలిసిన విషయమే. వాసిరెడ్డి పద్మ గారు నాకు 1000 సార్లు చెప్పారు డిబేట్లో, వాళ్ళే స్క్రిప్ట్ రాసిస్తారు, ఆ స్క్రిప్ట్ ప్రకారం తిట్టమని. తిట్టేవాడు ఉంటాడు పార్టీలో, తిట్టనవాడు వెళ్ళిపోతాడని. ఓకే, భారతీరెడ్డి గారు ఒక్క మాట సార్, కనీసం మహిళల జోలికి వెళ్ళకండి అయ్యా, మహిళల గురించి మాట్లాడకండి అయ్యా. ఎవరైనా పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా, నాయకుల భార్యలైనా, నాయకుల పిల్లలైనా, లేకపోతే కింద స్థాయి కార్యకర్తలైనా మహిళలన్నీ జుగుప్సాకరంగా మాట్లాడకండి అని భారతీరెడ్డి గారు ఎందుకు చెప్పడం లేదు? షర్మిల గారు చెప్పారు, భువనేశ్వరి గారు చెప్పారు పబ్లిక్ మీటింగ్స్లో మహిళల జోలికి వెళ్ళొద్దని. షర్మిల గారు అయితే ఎన్ని వందల స్టేట్మెంట్లు ఇచ్చారు. సరే, పవన్ కళ్యాణ్ గారు భార్య బయట మాట్లాడదు అనుకోండి, బ్రాహ్మణి గారు మాట్లాడదు, బయటకు వచ్చి మాట్లాడదు. సో కీలకమైన ఈ వ్యక్తులు ఇద్దరు మాట్లాడారు కదా, వాళ్ళ వైపు నుంచి ఆగినాయి కదా. ఎవరో ఒక కిరణ్ మాట్లాడాడు కాబట్టి వాళ్ళు వెంటనే చర్యలు తీసుకున్నారు. ఈవిడ ఎందుకు మాట్లాడరు? ఈవిడికి ఆ స్పందన ఉండదా? ఈవిడ బాధ్యత లేదా అనేది నా ప్రశ్న. ఈ మిగతా అన్ని రోజు మాట్లాడేవే. ఒక్క మాట వెంకటకృష్ణ గారు, ఆమె భర్తకి అధిపతిలే కానీ ప్రభుత్వంలో అధిపతి కాదు, పార్టీలో అధిపతి కాదు. సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో మంత్రులే తిట్టడం మొదలుపెట్టారు. మీకు ఆడపడుచుని మన ఆకుపచ్చ చీర కట్టుకొని, పసుపు చీర కట్టుకొని ఇంప్రెస్ చేయటానికి వెళ్ళామన్నప్పుడే భారతిరెడ్డి గారు మాట్లాడాల, అత్తగారిని అన్నప్పుడు మాట్లాడాల. ఇంకా ఆమె ఇంకెవరి గురించి మాట్లాడుతుంది? తెలుగుదేశం పార్టీ మహిళా నాయకుల గురించి అని, భారతీయ జనతా పార్టీ మహిళా నాయకుల గురించి, జనసేన మహిళా నాయకుల గురించి మాట్లాడుతుందా? తన సొంత ఇంటిలో మనుషుల గురించి ఆమెకు ఆ చలనం లేదు. కాకపోతే ఆమెకు పత్రిక ఉంది, ఆ పత్రికలో కనీసంగా ఒక ఎడిటోరియల్ రాసినా, ఒక ఖండన ఇచ్చినా ఆమె పేరు మీద గౌరవంగా ఉంటుందని మనలాంటి వాళ్ళు భావిస్తాం. కానీ ఆమె ఈ డిబేట్ చూసుకొని నవ్వుకుంటుంది. అసలు వాళ్ళ ఆయన భర్తే ఆదేశాలు ఇస్తూ ఉంటుంటే, ఎక్కడన్నా కిరణ్ మీద చర్యలు తీసుకుంటే ప్రభుత్వం, ఒక్క వైసీపీ వాడు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయం సరైంది, ఇది ఆదర్శవంతంగా ఉండాలి, అందరం అన్ని రాజకీయ పార్టీలు ఈ దిశగా అడుగులేస్తామా అని మాట అనగలిగారా? చంద్రబాబు నాయుడు గారు చట్టం ప్రకారంగా ఆశించింది అది. ఎందుకంటే ఇది ప్రక్షాళన జరగాలి, దీనికి ఎక్కడో అక్కడ ఫుల్ స్టాప్ పడాలి, ఇలా మాట్లాడటం అనేది సరైంది కాదు అని చెప్పేసి ఒక చట్టపరమైన ఆలోచన చేస్తే ఎక్కడైనా సరే మరి అసలు వీళ్ళ క్షుద్ర రాజకీయం, మరి దీనికి ఎలా ఫుల్ స్టాప్ పెడతారు? నాకు తెలిసి మన ఆలాపన, ప్రేలాపన, అత్యాశ తప్ప భారతీరెడ్డి గారు మౌన ముద్ర వేడరు. ఆమె కూడా అర్ధాంగీకారం లాగా భర్త వెనకనే ఉంటారు. అసలు వాళ్ళ ఆయుధమే సోషల్ మీడియా. ఏమంటే పవన్ కళ్యాణ్ గారి భార్య అండి బిడ్డ కోసం తలనేలాలిస్తే ట్రోల్ చేయటం ఏంటి సార్? ఇప్పుడు మన డిబేట్లో కింద చూడండి, మనందరినీ ఎంత ట్రోల్ చేస్తారు. అందుకే కదా ఇప్పుడు ఒకటండి, సరే మనల్ని చేస్తారు అని అంటే తిడతారు, నన్ను తిట్టవచ్చు, శ్రీనివాస్ గారిని తిట్టవచ్చు, మిమ్మల్ని తిట్టవచ్చు. కానీ ఇళ్లలో వాళ్ళని తిట్టడం ఎవరినైనా సరే, అది భువనేశ్వర్ గారిని తిట్టినా, బ్రహ్మణి గారిని తిట్టినా, అనాలేజనోవా గారిని తిట్టినా, భారతీరెడ్డి గారిని తిట్టినా, లేకపోతే పద్మ గారిని, యామిని గారిని, శిరీష గారిని, అనిత హోంమంత్రి అనిత గారిని, అక్కడున్న ఆ శిరీష గారిని, ఎంతమందినండి బాబు అసలు డైరెక్ట్